పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక శ్రీనివాస సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 122 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹1 కోటి విలువైన చెక్కులను, 104 మంది కల్లుగీత కార్మికులకు కొత్త కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఏ పేదవాడు తనకి అన్యాయం జరిగిందని బాధపడే పరిస్థితి రాకుండా వారిలో ధైర్యం నింపడమే తన లక్ష్యమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు గౌరవింపబడేలా కృషి చేస్తున్నానన్నారు. గత 15 నెలల కాలంలో నూజివీడు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹6 కోట్ల అందించామని, వారి వైద్య ఖర్చులు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 8 లక్షల వరకు కూడా మంజూరు చేస్తామని అన్నారు. మరో 15 నుండి ₹20 కోట్ల అందిస్తామని అన్నారు. నూజివీడులో ఇండోర్ స్టేడియంను పునర్నిర్మిస్తున్నామని, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్ఎస్పీ జలాలను నూజివీడు నియోజకవర్గానికి తీసుకువచ్చామని అన్నారు. కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు, పట్టణ, మండల నాయకులు ప్రభుత్వం పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, ఎల్ఓసీలు కానివ్వండి, 89 లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో, వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబడతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు ₹6 కోట్ల మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది. వారికి మనసారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు ₹100 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తున్నాను. తప్పకుండా త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం అందజేస్తుంది. ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.